హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిల్లు. ఈరోజు మన జాను వంటిల్లులో వీడియో వచ్చేసండి. సమ్మర్లో ఎక్కడ చూసినా కూరగాయలు అసలు వాడిపోయి ఎండిపోయి అలా ఉంటాయి కదండి. మనం ఎటు చూసినా కూడా పప్పుచారు, రసం ఇలా లిక్విడ్స్లో ఉండే కర్రీస్ ఎక్కువ చేసుకుంటాము. కానీ ప్రతిరోజు పప్పుచారు సాంబార్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుందామండి. ఈరోజైతే నేను పప్పు ఉడికించకుండా అండి నీట్గా కూరగాయ ముక్కలతోనే పప్పు చారులాగా లేదా పులుసులాగా చేశాను. ఇక్కడ చూసినట్టయితే కొన్ని కూరగాయ ముక్కలు తీసుకున్నానండి. బెండకాయలు ఒక 3, ఉల్లిపాయలు ఒక 3, టమాటాలు 2, పచ్చిమిర్చి ఒక 4, దోసకాయ ముక్క కొంచెం చిన్నది, మునక్కాడ తీసుకున్నానండి. అలాగే టమాటాలు 2 తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసి పెట్టుకుని ఇంకా క్యారెట్ ఇంకా వేరే కూరగాయలు ఏమైనా ఉన్నట్టయితే అందుబాటులో అవి కూడా వేసుకోవచ్చండి. ఇవి మనం ఇప్పుడు దీనిలో పులుపు లేకుండా నేను మామిడికాయ ముక్కలు 100 గ్రాముల వరకు వేసాను. ఒక వెడల్పాటి బౌల్ తీసుకొనండి దానిలో నేను ఉల్లిపాయలు కూరగాయ ముక్కలన్నీ కూడా యాడ్ చేసేసానండి. ఈ విధంగా కూరగాయ ముక్కలన్నీ కూడా మనం గిన్నెలోకి తీసేసుకుని దీనిలో ఉప్పు, కారము, పసుపు సరిపడినంతగా వేసేసుకోనండి. ఇదంతా కూడా ఒకసారి వాటర్ 1 లీటర్ వరకు యాడ్ చేశాను. ఇప్పుడు నేను చెప్పిన ముక్కలకి 1 లీటరు నీళ్ళు అయితే పడతాయండి. ఇక్కడ 2 లోటాలు నీళ్లు పోసాను. ఇదంతా ఒకసారి కలిపేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టండి. చక్కగా మరగనివ్వాలన్నమాట. ఇది మరిగే లోపల మనం దీనికి కావలసిన ప్రాసెస్ అనేది ఒకసారి చూసేద్దామండి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టి చక్కగా ఈ కూరగాయ ముక్కలు రసం అంతా దిగేలా మరగనిస్తున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు కందిపప్పు తీసుకున్నానండి. కొద్దిగా ఒక 1/2 స్పూన్ మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, 4-5 ఎండుమిర్చి తీసుకున్నానండి. కొద్దిగా 4 మిరియాలు తీసుకున్నాను. ఇవంతా కూడా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఇవంతా దోరగా వేయించేసుకోవాలి. ఇదంతా వేయించుకోనండి. చల్లారిన తర్వాత మంచిగా పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నట్టయితే ఇది 3 టైమ్స్కి వస్తుందండి మనకి. ఈ విధంగా మనం ఇంకా పప్పు ఉడికించే పని ఉండదండి. ఎప్పుడైనా ఇన్స్టెంట్గా కావాలంటే ఈ పౌడర్ మళ్ళీ మనం అలానే వాడుకోవచ్చండి. ఇప్పుడు మనం చేసే క్వాంటిటీ 2-3 సార్లకి అయితే వస్తుంది అనమాట. చూడండి, ఇదంతా కూడా ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసి వేయించేసాను. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ వేయించేసుకున్నాము. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి పక్కన పెడదామండి. చూడండి, ఈ విధంగా పౌడర్ అయితే అయింది. మనకి ఒక 3 స్పూన్ల వరకు పౌడర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న కూరగాయల ముక్కలకి ఈ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుందండి. 3 స్పూన్లు తీసుకొని మిగతాది నేను ఒక బౌల్లో వేసేసండి నేను స్టోర్ చేసుకుంటాను. అప్పుడప్పుడు నేను ఇలా పౌడర్ తయారు చేసి అయితే పెట్టుకుంటానండి. చూడండి, ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఈ పౌడర్ని ఎలా కలుపుకోవాలో చూసేద్దామండి. కొద్దిగా వాటర్ 1 గ్లాసు వరకు వాటర్ యాడ్ చేశాను. ఇదంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఇప్పుడు ఉడుకుతూ ఉన్న కూరగాయ ముక్కల్లో మనం యాడ్ చేయాలండి. చూడండి, ఇదైతే బాగా కలుపుకున్నాము. ఇప్పుడు కూరగాయ ముక్కలు చూసారా, చక్కగా రసం అది దిగి బాగా ఉడికినాయి ముక్కలు. ఇప్పుడు మనం ఈ పప్పు కలిపిన గ్రేవీ అంతా దానిలో వేసి మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసామండి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. చింతపండు బదులు సమ్మర్లో ఇలా మామిడికాయ వాడుకున్నట్టయితే కొంచెం హెల్త్కి మంచిదండి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేశాను. సాల్ట్ ఒకసారి చెక్ చేసేసుకోనండి. ఒక్కసారి మరగనిచ్చినట్టయితే మనకి పులుసు అనేది రెడీ అయిపోయినట్టే. చూడండి, కొద్దిగా బెల్లం యాడ్ చేశాను, ఒక 50 గ్రాముల వరకు. ఒక్కసారి సాల్ట్ అది చూసుకుంటే సరిపోతుందండి. సమ్మర్లో చూసినట్టయితే ఇలాంటి పులుసులు తినడమే బెస్ట్ అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడిన తర్వాత వెల్లుల్లి యాడ్ చేశాను. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 2 ఎండుమిర్చి అండి, ఇవి కూడా యాడ్ చేసేసి పోపు వేగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పులుసులు యాడ్ చేసానండి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ యాడ్ చేశాను. ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కానీ ఈ పులుసులో ఇంగువ చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడైతే పోపు మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ తాలింపుని
పులుసులో యాడ్ చేసేసుకుందామండి. చూసారు కదండి, వేడివేడిగా పులుసు అయితే రెడీ అయిపోయింది. ఏదైనా ఫ్రైతో చక్కగా లేదా కొత్త ఆవకాయతో కలిపి తిన్నట్టయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.